ఎందుకైనా ఎమ్మెల్యేలు కానీ ఎందుకైనా నాయకులు కావాలనిపిస్తుంది. నేను పార్టీకి కట్టుబడి ఉంటాను. క్రమశిక్షణ నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్కటే ప్రశ్న, ఈ రోజు నిజంగా నేను పార్టీకి చేయలేదు అని అనుకుంటే ఎందుకు నా సొంత గ్రామం నుంచి వాళ్ళు టీడీపీ ఎమ్మెల్యేకి ఓటు చేయాలని అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఘర్షణ పడకుండా మన వాళ్ళకు న్యాయం జరగాల. నేను ఎప్పుడు వర్గాలుగా చూడను. మన వాళ్ళకు అక్కడి నా కుటుంబం జోలికి నా కార్యకర్తల జోలికి వస్తే మటుకు కాబట్టి ఏ సమస్య వచ్చినా రంగంలో ఏ సమస్య వచ్చినా నేను నా నంబర్ ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంది. ఏ సమయమైనా ఏ టైమైనా ఏ రోజైనా నాకు ఫోన్ చేసి ఆ సమస్య ఉందా అని చెప్పి ఖచ్చితంగా నేను ఈ సమస్య తీర్చుకుంటున్నాను. అలాగే మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇంట్లో ఏ సమస్య ఉన్నా నేను మీ ఆడపిల్లగా భావించండి. అప్పుడు మరి నంద్యాల పెళ్లి ఇప్పించినా లేదా ఎక్కడ మళ్ళా వచ్చే ఖచ్చితంగా నేను రాజకీయంగా డాక్టర్గా రాజకీయంలో వచ్చాను. ఇప్పుడున్న అప్పుడున్న నాయకుల మధ్య నాకు రాజకీయం చేయడం రాదు. కులం మతం వర్గం ఎటువంటి విధేయం లేకుండా ప్రతి పేదవాడికి న్యాయం చేయాలి అని చెప్పి నేను రాజకీయంలో వచ్చాను. ప్రతి యువతకు ఉద్యోగం కావాలని చెప్పి నేను రాజకీయంలో వచ్చాను. ప్రతి మహిళకు న్యాయం చేయాలా. ఈరోజు మా ఉద్యోగంలో ఒక అమ్మాయి కనపడలేదు. అందరికీ తెలుసా, చిన్న బాబు 9 సంవత్సరాలు కనిపిస్తలేదు. మరి నేను ఒకటే చెప్పినాను, ఈ రోజు సాయంత్రం లోపల పాప కనపడకపోతే మా ఇంటి దగ్గరికి తీసుకురాకపోతే ఖచ్చితంగా వాడు ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ పాపనే వాడిని కనపడకూడదు అని చెప్పి ఏది కష్టం వచ్చినా చివరం ఉంటుంది. ఒక నియోజకవర్గం పెద్దగా బయట రాష్ట్రంలో మీరంతా శబరమ్మను ఆశీర్వదించండి. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక మంచి భవిష్యత్తులోకి పోతున్నారు. మన పనులన్నీ నెరవేరుతాయి. చాలా ఈ నెల రోజుల్లోనే చూసాం, ఈ నెల రోజుల్లోనే దౌర్జన్యాలు చూసాం. ఒక మైనారిటీ సోదరుని వెనకాల ఉన్నటువంటి ఒక రాష్ట్ర ఆక్రమించుకున్నాడు. ఏంటంటే నువ్వు ఆక్రమించుకోవాలంట. చూద్దాం ఎంత శనికుంటుందో. ఈయన కూడా కాకసాని రామ్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసి గుండు పోయి సున్నం బొట్టు పెట్టి